నమస్తేనండి. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక సోమవారము. పైగా పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి కాబట్టి, కార్తీక మాసంలో ఏ పని చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసము శివకేశవులకు చాలా విశిష్టమైనది. ఈ మాసం మొత్తము పర్వదినాలతో కలిసి ఉంటుంది. కనుక ఈ మాసంలో చేసే స్నానము, దానము, దీపము, జపము, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితము అత్యంత విశిష్టమైనది. ఈ కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడము మంగళకరము. లేకుంటే ఇంట్లో ఉన్న నీటిలోనే స్నానం చేయాలి. దాన్నే గంగా స్నానంగా భావించాలి. మరియు నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించుకొని గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. మరియు ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. మరియు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. మరికొందరు దీపాలను అరటి దున్నులపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే, ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసి కోట ఎదుట దీపం వెలిగించవచ్చును. దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. ఇలా చేసినట్లయితే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది అని అంటూ ఉంటారు మన పెద్దలు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనలతో ఇహంలోకంలోనూ సుఖ సౌఖ్యాలు మరియు పరలోకంలోనూ ముక్తి లభిస్తుందని మన ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఏ పనికి ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. మాసాల్లోకెల్లా శ్రేష్టమైన మాసము ఈ కార్తీక మాసము. లోకంలో సాటి వచ్చేది ఏదీ లేదని మన పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అటువంటి పుణ్యమాసంలో ఏ పని చేస్తే ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం. పద్మములతో విష్ణువును పూజించే వారి ఇంటిలో పద్మాల్లో నివసించే లక్ష్మీదేవి నిత్యము నివాసం చేస్తుంది. మరియు మారేడు దళాలు, తులసి దళాలు, జాజి పువ్వులతో శ్రీ మహావిష్ణువును పూజించేవారు తిరిగి భూమిపై జన్మించరు అని అంటారు. అంతేకాకుండా భక్తితో ఫలాలు దానమిచ్చే వారి పాపాలు నశిస్తాయి. మరియు ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో శ్రీ మహావిష్ణువును పూజించే వారిని చూడటానికి కూడా యముడు సరికాడదు అని అంటారు. బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు కింద శాలిగ్రామాలను పూజించుకునేవారు వైకుంఠానికి వెళ్ళి విష్ణువు వల్లే ఆనందిస్తారట. అంతేకాకుండా స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవానికి, చలితో వణికేవానికి వస్త్రములు దానం ఇస్తే 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం దక్కుతూ ఉంటుంది అంటారు. అంతేకాకుండా కార్తీక మాసంలో తులసి, గంధంతో శాలిగ్రామాన్ని పూజించేవారు పాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారట. విష్ణు సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. మరియు ఇతరులు ఎవరైనా సరే విష్ణు పూజ చేసుకోవడానికి మనోవాక్కాయాలతో సహాయం చేసేవారు స్వర్గానికి వెళతారు. ఈ కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో జపం చేయని వాడు భూమి మీద 7 జన్మలు నక్కగాను జన్మిస్తారు. మరియు సాయంత్రం సమయంలో విష్ణు సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసేవారు వైకుంఠానికి చేరుకుంటారట. ఈ సాయంత్రం సమయంలో స్తోత్రాలు పఠిస్తే స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత ధ్రువలోకానికి చేరి సుఖిస్తారు. అయితే ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ఏ పువ్వులతో పూజించినట్లయితే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. పరమేశ్వరుని ప్రధానంగా 2 రూపాల్లో పూజిస్తారు. ఆరాధనలో మొదటి రూపము శివలింగము. దేవుడి యొక్క లింగారాధన సర్వసాధారణంగా ఉంటుంది మరియు హిందువులలో చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈ శివలింగం సృష్టి మరియు విశ్వశక్తిని సూచిస్తూ ఉంటుంది. శివలింగ ఆరాధన శివుడు మరియు శక్తి పార్వతీదేవిల ఐక్యతను సూచిస్తుంది. దీని ఫలితంగా విశ్వము ఏర్పడుతుంది. అందువల్ల ఆయనను
లింగ రూపంలో పూజిస్తూ ఉంటారు. అందరు దేవతల మాదిరిగానే శివుడు పువ్వులను ఇష్టపడుతూ ఉంటారు. శివుడు పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్థము మరియు ప్రయోజనం కూడా ఉంటాయి. అయితే శివుడికి ఇష్టమైన పువ్వులు ఏంటి? ఏ పువ్వులతో పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. భుజాకార ఆకులు లేదా బిల్వం చెట్టు యొక్క 3 కరపత్రాలు శివుడికి అర్పించబడతాయి. ఎందుకంటే అవి శివుడికి చాలా ప్రియమైనవి. బిల్వ ఆకును అర్పించకుండా చేసే శివుని ఆరాధన ఫలించదని కూడా అంటూ ఉంటారు. ఈ బిల్వ చెట్టును బ్రహ్మదేవుడు సృష్టించాడని నమ్ముతూ ఉంటారు. అయినప్పటికీ ఆమె సుదీర్ఘ తపస్సు కారణంగా, లక్ష్మీదేవి తపస్సు కారణంగా ఈ చెట్టు లక్ష్మి కుడి చేతి నుంచి ఆవిర్భవించిందని అంటూ ఉంటారు. శివుడిని ప్రార్థించడానికి ఉపయోగించే వివిధ పుష్పాలకు అవి విభిన్నమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. జిల్లేడు పువ్వులతో శివుడిని ప్రార్థించేవారు ఆవును దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మరియు ప్రతి పువ్వుకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. పువ్వులు పూజించడానికి శివుడిని పూజిస్తే కనుక మనకు గల దారిద్ర్యం నశిస్తుందట. మరియు మందార పువ్వులతో పూజించినట్లయితే శివుడికి మరణం తర్వాత కైలాసం చేరుకునే అవకాశం పొందుతారు. ఈ పువ్వులతో లేదా ఇతర పువ్వులతో స్వామిని ఆరాధించే భక్తులు కూడా ఆ ప్రకారము ఫలితాలను పొందుతారట. శివుని గులాబీ పువ్వులతో పూజించినట్లయితే అది 10 గుర్రాలను యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అట. ఎవరైతే శివుడిని 8 పువ్వులతో ఆరాధిస్తూ ఉంటారో వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అంతేకాకుండా శివుని ఉమ్మెత్త పువ్వులతో పూజించినట్లు అయితే వారికి శివుని అనుగ్రహం లభిస్తూ ఉందంటారు. అంతేకాకుండా శివుని తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించినట్లయితే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమింపబడతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పువ్వులతో శివుని ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి అంటారు. మరియు తామర పువ్వులతో పూజించినట్లయితే తెలుపు, గులాబీ మరియు నీలం రంగుల్లో వస్తాయి. నీలం రంగు తామరలను ఉపయోగించి శివుని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ పువ్వు అంటే చాలా ఇష్టమైన పువ్వులు. మరియు గన్నేరు పువ్వులు శివుడికి అత్యంత భక్తితో ఈ పూలను సమర్పించాలి. అప్పుడు మన మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. గన్నేరు పువ్వులు సమర్పించడము పిల్లలు లేని వారికి కోరికలను నెరవేరుస్తుంది. గన్నేరు పువ్వులు తెలుపు రంగులో మరియు చిన్న పరిమాణంలో చాలా రేకులతో ఉంటుంది. ఈ పువ్వు నిజంగా శివునికి ప్రీతికరమైనది. మరియు ఈ పువ్వును దేవుడికి సమర్పించడం వలన భక్తుడికి ప్రియమైన మరియు అందమైన అన్యోన్యమైన భార్యను పొందుతారట. శివునికి అందమైన పువ్వును భక్తితో ఆరాధిస్తే మన మనస్సులోని కోరికలు నెరవేరుతాయని అంటూ ఉంటారు. మరియు పిల్లలు లేని వారికి ఈ పువ్వును శివునికి అర్పించినట్లయితే సంతాన భాగ్యం కూడా కలుగుతుందట. మరియు పరమేశ్వరుడికి జాజి పువ్వులతో పూజించినట్లయితే ప్రియమైన భార్యను పొందడానికి ఈ పువ్వులను సమర్పించాలి. స్వచ్ఛమైన హృదయంతో ఈ పువ్వులను అర్చించాలి. మరియు పరమేశ్వరుని అవిసె పువ్వులతో పూజించినట్లయితే విష్ణువుకు ప్రియమైన వాడవుతాడట. మరియు శివునికి పారిజాత పువ్వులతో పూజించినట్లయితే సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని ప్రసాదిస్తాడట. అంతేకాకుండా పరమేశ్వరుని దూర్వా గడ్డితో పూజించినట్లయితే ఇందులో 3 రకాలు ఉంటాయట. అవి ఆదిమ శివుడు, ప్రాథమిక శక్తి మరియు ప్రాథమిక గణేశుడు అనే 3 సూత్రాలను సూచిస్తాయి. ప్రతికూల శక్తులతో బాధపడుతున్న వ్యక్తి దూర్వాతో పూజించినట్లయితే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ దూరమైపోతాయట. ఈ కార్తీక సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. రోజున శివుడికి ప్రదోష పూజ చేస్తే మహాదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ కార్తీక సోమవారం రోజున ఉపవాస సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. సోమవారం నాడు పూజలు చేసి ఉపవాసం ఉంటే శివ కటాక్షము త్వరగా కలుగుతుంది. మరియు కార్తీక సోమవారం రోజు ఉపవాసానికి ఉత్తమమైనదిగా చెబుతూ ఉంటారు. ఉపవాసం మనల్ని సాత్వికత వైపు నడిపిస్తుంది మరియు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. రోజున దేవుడికి 2 లేదా 27 దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేయవచ్చు. ఆ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్ళి పూజలు చేయాలి. వీలైతే ఆలయంలో కూడా దీపాన్ని వెలిగించాలి. ఆహారం విషయానికి వస్తే మీరు ఏమీ తినకూడదు. ఉపవాసం ఉంటే చాలా మంచిది. కానీ అది సాధ్యం కాకపోతే కార్తీక పౌర్ణమి రోజున పండ్లు తినవచ్చును. కార్తీక సోమవారము ఉపవాసం ఉన్నవారు వండిన లేదా వేడి చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు.
సాయంత్రం పూట కూడా స్నానం చేసి, దీపాన్ని వెలిగించి, శివుడిని పూజించి, నక్షత్రాలను చూసి, ఆ తర్వాత రాత్రి భోజనం చేయవచ్చును. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నీరు, పండ్ల రసము తీసుకోవచ్చు. మరియు శివునికి అర్పించిన పండ్లను సేవించవచ్చును. ఆ తర్వాత దీపారాధన తర్వాత గుడి తలుపు మూసివేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. కార్తీక సోమవారం రోజు 3 రకాల ఉపవాసాలున్నాయి. సోమవారం ఉపవాసము, సోమవారం ప్రదోష ఉపవాసము, 16 సోమవార ఉపవాసము. వ్రతాలను ఆచరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఒకటే. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, వంగి దీపం వెలిగించి శివునికి పూజించాలి. మరియు రోజులో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. కానీ ఈ వ్రతాలు ఆచరించే విధానంలో కాస్త తేడా ఉంది. ఈ సోమవారం ఉపవాసము ఉదయం నుండి సాయంత్రం వరకు సాధారణ ఉపవాసము. అయితే ప్రదోష ఉపవాసము ఒక రోజంతా చేయాలి. మరియు 16 వారాల పాటు 16 సోమవారాలు ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అయితే శివపూజలో ప్రదోష కాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇంతకీ ఈ ప్రదోష కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. మన సమయము ప్రదోషకాలం అని చెప్పేందుకు మనకు స్పష్టమైన నిబంధనలు లేవు. వేర్వేరు ప్రాంతాల బట్టి, సంప్రదాయాలను బట్టి ఈ కాలాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు. మరికొందరు సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు ప్రదోషకాలమని భావిస్తూ ఉంటారు. మరో లెక్క ప్రకారము సూర్యాస్తమయం ముందు గంటసేపు, ఆ తర్వాత గంటసేపు ప్రదోషము. వీటిలో దేన్ని పాటించాలనే సందేహము అవసరం లేదు. ఎందుకంటే వీటన్నింటిలోనూ సూర్యాస్తమయమే కీలకం కాబట్టి ఆ సమయాన్ని ప్రదోషంగా భావిస్తే సరి. ప్రదోష కాలంలో సకల దేవతలంతా కైలాసానికి చేరుకుంటారని, ఆ సమయంలో స్వామి అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటాడని నమ్మకము. ఇది ప్రమదగణాల లోకాలను చుట్టే స్వయంగా కూడా భావిస్తూ ఉంటారు. మరియు ఈ సమయంలో కనుక ఈశ్వరుని సేవిస్తే ఆయన అనుగ్రహము తప్పక లభిస్తుందని మన పెద్దల మాట. ఇందుకు స్త్రీ పురుషుల భేదం లేదు. మరియు కులాల పట్టింపు లేదు. ఎవరైనా సరే ఈ సమయంలో పూజ గదిలో స్వామి ముందు కూర్చొని ఆయనకు ఇష్టమైన రుద్రం చదువుతుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ రుద్రం నేర్చుకోని పక్షంలో అందుకు సమానమైన శివపంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయం వంటి మంత్రాలు చదువుకున్నా సరే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు ప్రదోష కాలంలో నిష్ఠగా శివారాధన చేసే ఇంట్లో దారిద్ర్యం ఉండదని మరియు అనారోగ్యం దరిచేరదని, ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయని నమ్మకము. ఈ సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం కనుక చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని, కుటుంబ కలహాలు సమసిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత. అలాంటి లయకారుడెక్కడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించేందుకు ఈ ప్రదోషకాల పూజ ఓ అద్భుతమైన అవకాశము. ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడు అయిన నందీశ్వరుని కూడా పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోనూ మరియు కళల్లోనూ రాణిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాలుగా పేర్లు ఉన్నాయి. రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అని, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని, ఆ త్రయోదశి ఆదివారం పూట వస్తే రవి ప్రదోషం అని, ఇలా వేర్వేరు ఆచారాలు, వాటికి ప్రత్యేక విధులు ఉన్నాయి. వీటన్నింటినీ పాటించడము సాధ్యం కాకపోయినా ప్రతిరోజు ఆ ప్రదోష కాలంలో ఆ పరమేశ్వరుని తలుచుకొని ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి అనుగ్రహించమంటూ ఓ ఇష్టమైన స్తోత్రం కానీ మరియు మంత్రం కానీ జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు. ప్రదోషం అంటేనే పాపాలను తొలగించేది అని అర్థమట. కనుక ఈ ప్రదోష కాలంలో చేసే పూజతో చేసిన పాపాలన్నీ నశించిపోవడమే కాదు, మనసులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి, సుఖశాంతులు కూడా లభిస్తాయి. ఈ కార్తీక సోమవారం నాడు శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. శివ పూజలో ప్రధానమైన అంశము అభిషేకము. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు మరియు ప్రళయాగ్ని సమానమైన
మూడవ కన్ను కలవాడు. నిరంతరము అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను చంద్రవంకను తలపై ధరించాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని భక్తితో ఉద్ధరిణుడు జలము అభిషేకించిన ఆయన ప్రసన్నుడవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవాలు వాడుతూ ఉంటాము. అలా మనం ఉపయోగించే ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత, పరమార్థం ఉన్నాయి. అయితే పరమేశ్వరుని తిరుమంజన పొడితో అభిషేకం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయట. మరియు పంచామృతంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అంతేకాకుండా నేతితో అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయము పెరుగుతుందట. పెరుగుతో అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. మరియు బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. మరియు నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం కూడా ఉండదు. అంతేకాకుండా కొబ్బరి నీరుతో శివాభిషేకం చేయిస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చెందుతుంది. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయం అవుతాయట. పన్నీర్తో శివాభిషేకం చేయిస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మరియు అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. మరియు తేనెతో ఈశ్వరుణ్ణి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని మన పెద్దలు తెలుపుతూ ఉన్నారు. బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులు శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి తీసుకెళ్లి పరమేశ్వరుని పూజించినట్లయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని మన పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఏదైనా శాంతులకు సంబంధించిన పూజలు చేసేటప్పుడు పూజ చేసిన తర్వాత స్నానం చేసి తిరిగి స్వామివారిని దర్శించుకోవాలి. దీంతో స్నానము తర్వాత ఉన్న దోషం పూర్తిగా పోతుంది. ఇలాంటి నియమాలు పాటించడంతో ఆ పరమశివుని అనుగ్రహం పొందవచ్చును. అయితే పరమేశ్వరునికి పూజలు చేసిన తర్వాత భస్మధారణ ధరించడము మన సంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అయితే భస్మధారణ, విభూతి ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ భస్మధారణకే శిరోవ్రతం అని పేరు. ఈ భస్మధారణ వలన మహాపాపాలు కూడా నశిస్తాయి. కుడి చేతి మధ్యమ అనామిక వేళ్ల సహాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అని అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థము. గృహస్థు భస్మాన్ని నీళ్లలో తడిపి నుదుటి మీద, ఉదరం పైన, చేతుల మీద పెట్టుకోవాలి. మరియు మంత్రాలు ఉచ్చరించడము చేతకాని వారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే కనీసము ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి భస్మధారణ చేయాలి. విభూతి ధారణ చేయటం వలన సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరుతుంది. మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగుతుంది. స్త్రీలు, స్వాములు నీళ్లతో తడపని పొడి విభూతిని ధరించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. విభూతి ధరిస్తే సకల శారీరక, మానసిక రోగాలు తొలగిపోతాయి. మరియు పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పవిత్రమైన విభూతిని ఎలా ధరించాలో, ఏ అంగాలలో ధరిస్తే ఏ ఏ ఫలితాలు సిద్ధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఫాల భాగము పీకల వరకు చేసిన పాపాలు తొలగిపోతాయి. మరియు వక్షస్థలంలో ధరించినట్లయితే మనస్సుతో చేసిన పాపాన్ని కూడా నశిస్తుంది. మరియు నాభిపైన ధరిస్తే కడుపు దాకా చేసిన పాప నిర్మూలన జరుగుతుంది. మరియు భుజాల మీద ధరిస్తే చేతితో చేసిన పాపము నశించిపోతుంది. భస్మము శ్వేతవర్ణంలో ఉంటుంది. విభూతి కపిల వర్ణంలో ఉంటుంది.
బసితము కృష్ణవర్ణంలో ఉంటుంది. క్షారము ఆకాశవర్ణంలో ఉంటుంది. రక్షయని రక్తవర్ణము. హోమభస్మము ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ హోమభస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి. హోమభస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. ఈ భస్మధారణతో అన్ని రకాల గోచార, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు కూడా తొలగిపోతాయంట. వివిధ హోమ భస్మాలు చేసే మేలు ఏంటో తెలుసుకుందాము. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. మరియు శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత కలగ జీవితాన్ని సాగించవచ్చును. మరియు ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహము వజ్ర సమానంగా మారుతుందట. మరియు నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహ చెడు ప్రభావం ఉండదట. మరియు మహామృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రీదేవి హోమము, శ్రీచక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతము సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి ఉంటారు. మరియు సుదర్శన హోమము భస్మధారణంతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది. మరియు శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి. ఈ హోమ భస్మ ధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపము, గ్రహ బాధలు వేధించవు. మరియు హోమ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు. స్నానం అంటే ఒంటి మీద నీళ్లు పోసుకోవడము. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానము అంటారు. ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేదే భస్మము లేదా బూడిద. కాలడానికి 3 హంగులు కావాలి. 1 కాలగలిగే పదార్థము. 2 అది రాజుక్కుని అంటుకోవడానికి తగినంత వేడి ఉండాలి. 3 ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలిపోతుంది. కాలగా మిగిలిన దాన్ని బూడిద అంటాము. విభూతి ఒక రకం బూడిదే. అయితే అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూది ఆ 2 గుణాలను త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూది దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంటుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి అంటే మహాప్రీతికరమైనది, పవిత్రమైనది కూడా. అనారోగ్యాలను పోగొట్టేది, సంపదలను చేకూర్చేది, బాధలను నివారించేది, అందరిది వంశంలో ఉంచుకునేది అయిన విభూతిని ముఖాన పెట్టుకున్నాను అంటూ గృహస్థు భస్మాన్ని నీళ్లతో తడిపి నుదుటి మీద, ఉదరం పైన, చేతుల మీద పెట్టుకోవాలి. మంత్రాలు ఉచ్చరించడం చేతకాని వారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే కనీసము ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి భస్మధారణ చేయాలి. అంతేకాకుండా విభూతి చర్మ వ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు ఈ విభూతిని ధరించడం వల్ల మన రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తూ ఉంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదం వల్ల జనించిన క్రిములు కలిగించే రోగాల నుంచి విభూతి రక్షిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేటట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. ఈ విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి కూడా సంకేతంగా ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమఃశివాయ. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.